కలకలాలు. ఓ, ఎప్పుడు వినలేదు దీని గురించి. ఇది కొద్దిగా ఒరిస్సా వంట అండి. ఆహా. మా ఆడపడు చెప్పారు. సో స్వీటా హాట్ అండి? స్వీట్ అండి. ఓకే, ఇంగ్రీడియంట్స్ చెప్పండి ఏమేమి కావాలి. దానికి కావాల్సినవి గోధుమ పిండితో వాటిని చేస్తున్నాను. గోధుమ పిండి, షుగర్ పౌడర్, ఎగ్స్, నెయ్యి, బేకింగ్ సోడా, జాజికాయ పౌడర్. ఓకే, స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. చెప్పండి ఎలా చేయాలి. ముందు ఒక బౌల్ కావాలండి. బౌల్ తీసుకొని ఓకే, ఎగ్స్ బీట్ చేయాలి. ఓకే, వీటిని ఈ ఎగ్ బీటర్ తోటి బీట్ చేయాలి. ఓకే, దీనిలోని షుగర్ పౌడర్ వేయాలండి. దీనికి పావు కప్పు షుగర్ పౌడరు, ఒక కప్పున్నర గోధుమ పిండి పడుతుంది. ఓకే. మీరు కలుపుతూ ఉండండి, ఈ లోపు నేను స్టవ్ వెలిగిస్తాను. నెయ్యి ఒక 2 స్పూన్స్. దీనిలో కొద్దిగా అది ఆ వాసన అది కూడా ఇంజిన్ అవ్వడానికి, మంచి ఫ్లేవర్ రావడానికి జాజికాయ పౌడర్ ఓకే కొద్దిగా వేయాలండి, 1 స్పూన్ వరకు. ఓకే, దీనిలోని బేకింగ్ సోడా ఒక పించ్ వేయాలి, కొద్దిగా ఫ్లఫీగా రావడానికి. ఇప్పుడు ఇది తీసేసి మనం గోధుమ పిండి మిక్స్ చేసుకోవాలి. ఓకే. పిండి తయారైపోయింది కదండి. ఈ విధంగా ముద్ద కొద్దిగా గట్టి కలుపుకోవాలండి. ఓకే, వీటిని మళ్ళీ చిన్న చిన్న బాల్స్ లెక్కన చేసుకోవాలి. ఓకే, వీటిని మనం చేసాం కదా, ఇక్కడ నెయ్యి కొద్దిగా చేసుకొని ఓకే, ప్లేట్స్లో చేద్దాం. ఓకే. సో ఇవి మనం చేసి పెట్టుకున్నాం కదండి, గవల్లో ఉన్నాయి ఎగ్జాక్ట్ గా కలకలాలు. కలకలాలు. ఓకే, మరి ఏం చేయాలి ఇప్పుడు మనం? వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలండి, సిమ్లోనే చేసుకోవాలి. ఓకే, ఆయిల్ హీట్ ఎక్కింది కదా, ఇప్పుడు ఒక్కటి కలకలాలు రెడీ అయిపోయినాయి కదండి. అయినాయండి, బ్రౌన్ కలర్ రావాలి. ఎస్, స్టవ్ ఆఫ్ చేసేస్తాను. చేసి ఇదిగోండి, కలకల రెడీ అయ్యాయండి. టేస్ట్ చూసి చెప్పండి. ఓకే అండి, చూస్తున్నారు కదండి, కలకలాలు రెడీ అయిపోయినాయండి. టేస్ట్ చెప్తాను ఎలా ఉందో, మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. కలకలాలు తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి, పంచదార, కోడిగుడ్లు, బేకింగ్ పౌడర్, నెయ్యి, జాజికాయ పొడి. కలకలాలు తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఎగ్స్ బీట్ చేసి పంచదార పొడి వేసి బీట్ చేస్తూ నెయ్యి, జాజికాయ పొడి, బేకింగ్ సోడా వేసి కలిపి చిన్న చిన్న గవ్వలుగా చేసి డీప్ ఫ్రై చేసి డిష్ అవుట్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, కలకలాలు రెడీ.